వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక అందమైన కుటుంబం, ఎదిగి వస్తున్న పిల్లలు, కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న భార్యాభర్తలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు అనుకోకుండా అనారోగ్యం పాలు కావడంతో ఆ భార్య చనిపోతే తన కుటుంబం రోడ్డున పడుతుందని, తన బిడ్డలను చూసేవారు లేరని భావించిన ఆ వ్యక్తి భార్యకు పిల్లలకు విషం ఇచ్చి చనిపోయిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లికి చెందిన దామోదర్ తన స్వగ్రామమైన పలంనేరు మండలం నుంచి వలస వచ్చి తన అక్క ఉంటున్న గ్రామంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అతను కాఫీ మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ తన పొరుగు గ్రామంలో ఉన్న ఒక అమ్మాయిని నిర్మలాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో వీరికి 2 పిల్లలు పుట్టారు. దిలీప్, శ్రీవిద్య అని 2 పిల్లలు పుట్టారు. వీరి జీవనం సాఫీగా సాగుతుండగా కొన్ని సంవత్సరాల క్రితం దామోదర్ భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం అతలాకుతలమైంది. బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. చెయ్యి కాలు రాకుండా అయిపోయి ఎక్కడెక్కడో చిన్న హాస్పిటల్ తిరిగి అప్పుడు మన కాదని మళ్ళీ ఇంకా బాగోలేదని వేలూరు హాస్పిటల్కి ట్రీట్మెంట్ చూసుకుంటా ఉంటుంది. మనం అట్లే రేడియక్స్ కరెంట్ పెట్టినారు. మళ్ళీ ఒక 2 ఏళ్ళ ముందుగా అదేలాగా వచ్చి మళ్ళీ పోయి రాణిపేటలో కరెంట్ రేడియక్స్ పెట్టినారు. అప్పుడు తీసుకొని ఏదో ఒక 5-6 లక్షలు సెలవు అయింది. అప్పుడు కూడా చూసుకుని మనం ఇంటికి తెచ్చి మళ్ళీ ఏదో అలా చెయ్యి కాలు రాకుండానే ఉంది. ఎట్లా వాళ్ళు చెయ్యి కాలు రాకపోయినా పర్వాలేదు, దగ్గర తల్లిగా ఉంటే సార్లే మనం చూసుకున్నామని చెప్పి మేము ఎంతో చూసుకుని ఏం చేసినా బాగా. తాను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం దామోదర్ భార్యను కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడానికి చాలకుండా పోయింది. అంతేకాకుండా లక్షలాది రూపాయల అప్పులు చేసి భార్య వైద్యానికి ఖర్చు పెట్టాడు. అయితే భార్యకు వైద్యం చేయిస్తున్నప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో పాటు చివరి దశకు చేరుకోవడంతో ఒక్కసారిగా దామోదర్ ఆలోచనలో పడ్డాడు. ఉన్నాను, పిల్లకాయలకు కోరితే చోటు 4 నెలలు అయిందా ఏమో, పిల్లకాయలకు పెట్టేసి అందరికి పెట్టేసి ఊరికి పోయి వస్తామని అలవాటే పల్లెనారు పంపించినప్పుడు లక్షణంగా వచ్చి ఆమె కూరాకు తీసుకుంటామని చెప్పేసి ఇంటికి మొదలుకొచ్చినాను. తెల్లారే కొందుకు ఇదే పరిస్థితి అయిపోయింది. ఇంకా ఇంట్లో అయిపోయినారు, వాటర్ అయిపోయినారు. ఇట్లంతా తాగేది పట్టేది అలవాట్లే లేదు. మేస్త్రి పని చేస్తాడు. భార్య బాధను చూడలేక దామోదర్ భార్య చనిపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య పిల్లలకు తిన్న ఆహారంలో విషం కల్పించి వారు చనిపోయిన తర్వాత అర్ధరాత్రిలో తాను కూడా ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. తెల్లారిసి 5 గంటలకే ఫోన్ చేసిన, ఈ స్కూల్ పిల్లలు పోతారు కదా, వీడు అన్నం చేసే పోతాడు, వద్దులే నేనే చేసుకొని పోయి పెట్టేసి అంగడికి పోక, నువ్వు రేపు నుంచి నేను ఇంట్లో చూసుకుంటా, ఒక 1 నెల రోజులైనా పర్వాలేదు, నా భార్యను చూసుకుంటానని చెప్పినాడు. సరేలే నేనే పోతాను లేరా, నువ్వే చూసుకో, నేను ఉంటే ఇక్కడ పిల్లలు చూస్తానో చూడాలని ఒక నమ్మకం ఉంటుంది అనేసి నేనే పోతాను లేరా, నువ్వు చూసుకొని నేనేం కావాలో తెచ్చి పెడతాను నీకు అని చెప్పినాను. సరే అనేసి ఫోను అని చెప్పి తెల్లారితో నేను 5 గంటలకు ఫోన్ చేసిన, వీళ్ళు లేసి అన్నం చేసే పోతానని వద్దు అని చెప్దామని ఫోన్ చేసినా ఎత్తర 5:30 వరకు చేసిన. నేను అన్నం పప్పు కూర చేసి పెట్టేసి అన్నం బియ్యం కడిగి పెట్టేసి ఇక్కడ వచ్చిన, గేట్ బీగం వేసేసినాడు. సరే బుడా అని పిలిచిన పలకలేదు. మనకు ఆ కిటికీ తెరిచి చూస్తే ఏలాడుతూ ఉన్నాడు. పిల్లకాయలకి బురుగు వచ్చేసింది ముక్కులలో. అరిస్తే ఎవరు ఇక్కడ రాలేదు, పరిగెత్తి రోడ్డుకు పోయినాడు. మా ఇంటి వెనకింటే వస్తా అన్నాడు. మా తమ్ముడు ఊరు పోసుకొచ్చినాడు అని చెప్పి ఆయన వచ్చి గేట్ ఎక్కి దుక్కి పగల కొట్టేసినాడు గేటు. మళ్ళీ వేరే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు కోసేదానికని ఇంకా పరిగెత్తిపోయి అరిసిన మా ఊరు బండిలో వస్తా అంటే వాళ్ళు పరిగెత్తి వచ్చి ఏమంటే మా తమ్ముడు ఇది రాక అయిపోయినాడంటే మళ్ళీ వచ్చి వాళ్ళు కోసి తీసేసినారు. కుటుంబ సభ్యులు అంతా చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులను దహన సంస్కారాలకు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని భావించిన దామోదర్ తన బ్యాంకు అకౌంట్ వివరాలను, ఫోన్ పే పాస్వర్డ్ ను, ఏటీఎం కార్డ్ పాస్వర్డ్ ను ఒక పేపర్లో రాసి ఇంట్లో ఉన్న పోర్టబుల్ టీవీకి అతికించాడు. తన కుటుంబ సభ్యుల దహన సంస్కారాల ఖర్చులను తన డబ్బులనే ఉపయోగించాలని రాసిపెట్టి ఉండడంతో ఆ పేపర్ ను చూసిన కుటుంబ సభ్యులైతేనేమి అక్కడున్న ఇరుగు పొరుగు వారు, బంధువులు ఒక్కసారిగా ఏడ్చేశారు. తాను చనిపోతూ కూడా ఇతరులకు భారం కాకూడదని భావించిన దామోదర్ ను అక్కడున్న వారు గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డారు.
ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు మనిషి జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తాయో గ్రహించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. చేసిన అప్పులకు చావే పరిష్కారం కాదు. అలాగే భార్య చనిపోతే పిల్లల భవిష్యత్తు కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన తండ్రే ఈ విధంగా చేయడం ఎంతవరకు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్న ఆ పిల్లలు ఈ రోజు స్కూలుకు వెళ్ళకపోవడంతో పాటు పిల్లలు లేరని తెలుసుకున్న తోటి విద్యార్థులు కూడా చాలా బాధపడుతున్నారు. కష్టపడి పని చేసుకునే దామోదర్ కుటుంబం ఒక్కసారిగా ఈ విధంగా చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు ఆ గ్రామంలో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం నెలకొని ఉంది.